అంటే మొగుడింట్లో లేనప్పుడు డాన్స్ చేసావంటే వేరే ఎవరికో హింట్ ఇచ్చావు రమ్మని అంతేగా? ఏమండి ఇంత సాడిస్ట్ ఏంటండి మీరు? సాడిస్ట్ కాదే పిచ్చ ముఖమా, ప్రేమ. అవునా? అయితే ఏమండి ఆ. సినిమాకి వెళ్దాం పదండి. వద్దు, ఆన్లైన్ లో చూసుకో. ఏమండి షాపింగ్కి వెళ్దాం పదండి. వద్దు, ఆన్లైన్ లో చేసుకో. ఏమండి ఆ. బెడ్రూమ్ లోకి వెళ్దాం పదండి. వద్దు, ఆన్లైన్ లో చేసుకో. అయితే సరే. అంటే అంతకు ముందు ఆన్లైన్ లో చేసావు అనుకుంటా. లేదండి చేసే ఉంటావుగా. ఏదో ఫ్లో. వద్దు, విడాకులే. ఏదో ఫ్లోలో విడాకులే. ఫ్లోలో వచ్చిందండి. ఇంకోసారి చెప్పు. అమ్మా నమస్తే మేడం. నమస్కారం అండి. ఎవడీడో? ట్రైలర్ అండి. ట్రైలరా? ఏది సినిమా చూపించే ఏ సినిమా ట్రైలర్ ఇది? ఏమండి సినిమా ట్రైలర్ కాదు, మరి? బట్టలు కొలతలు తీసుకోవడానికి. ఏమంటారండి? ట్రైలర్ కాదురా రే, టైలర్. టైలర్ అదే మీరు అన్నది అదే ఏమన్నాను? ట్రైలర్. దేనికి వచ్చావు నువ్వు? మేడం కొలతలు. అంటే ఇంతకు ముందు వచ్చి ఉంటాడుగా. లేదండి మీరు నేను ఉన్నప్పుడే వచ్చాడంటే లేనప్పుడు ఎన్నిసార్లు వచ్చుంటాడు? మీరు ఉన్నారని పిలిపించాను. అవునా? తీసుకో మేడం. ఆగు, ఇట్లా నువ్వు ఇద్దరు కలిసే తీసుకోద్దా. ఎంత ఉంది? 58. 32 తీసే. మీరేం దాని సైజు. ఎంత ఉంది? 54 ఉంది. ఎంత ఇస్తావు? 30 తీస్తాను. అంటే నీ కొలతాడికి తెలుసు అన్నమాట. ఇంతకు ముందే చూశాడన్నమాట. ఏమయ్యా నా కొలత నీకెలా తెలుసు? చూస్తే తెలిసిపోతుంది కదా సార్. అంటే ఏం చూపించావు ఇప్పుడు? నేనేం చూపించలేదండి. నువ్వు పోరా ఇక్కడి నుంచే. చోంబేరే పో ఇక్కడి నుంచే. పోయా. భలే యాక్ట్ చేస్తా ఉండవుగా నువ్వు. అంటే అబ్బా, ఏది టైలర్ అనో? ట్రైలర్. దా నువ్వు. నమస్తే సార్. ఎవరు మీరు? ఈ రోజు కొత్తగా అతిథిగా ఇప్పుడే. నేను కొత్త వాళ్ళతో మాట్లాడి పోండి. ఏంటి సార్ అమ్మాయా? అమ్మాయి కాబట్టే పెళ్లి చేసుకుంటా. ఆయన అడిగింది మీ అమ్మాయా అని. ఏంది ఎట్టా కనిపిస్తా ఉండను? నా పెండ్ల మీదే. సర్లే ఈరోజు వచ్చాము, మా ఇంటికి భోజనం రండి ఇద్దరు. మేము రావు, పోయా. ఫోన్లండి మీరన్నా రండి పాప మా ఇంటికి భోజనం. వచ్చే పిచ్చ మొక్కమే ఇట్రా నువ్వు. ఏమైంది? మనం వాళ్ళ ఇంటికి భోజనానికి వెళ్ళినా వాళ్ళు మన ఇంటికి భోజనానికి వచ్చినా మొత్తం వాళ్ళే తింటారు. నేను తినడానికి ఏం మిగతారు. పొండి పొండి పని చూసుకోండి, వెళ్ళండి. ఓకే ఓకే. ఏం చేస్తా ఉన్నావు నువ్వు? నేను చూడమన్నారుగా. లోపలికి వెళ్ళి చూసుకో. నీ వీధి బుద్ధులు ఇక్కడ చూపించబాకు. సంసారం ఇదే. ఓకే తెలుసు. ప్రతి స్కిట్ లో ఇదే అవ్వరు నీకు, వేరే ఏవలేదు నీకు. సరే నేను ఆఫీస్కి వెళ్తా ఉంటాను. ఎవరు ఇంటికి వచ్చిన డోర్ తీయబాకు. అలాగేనండి. ఎవరు వచ్చినా తీయబాకు. తీయనండి. అర్థమైందా? అర్థమైందండి. బాయ్. బాయ్. అంటే వెళ్తానగానే వెళ్ళిపోమన్నావు అంటే ఎవరికో ఇంటి ఇచ్చావు, ఎవరికో డేట్ ఇచ్చావుగా. మీరు వెళ్తున్నారు కదండి. ఏడు అమ్మో మీరు వెళ్తున్నారు కదండి. డోర్ వేసుకో. అలాగేనండి. ఒక్కసారి టెస్ట్ చేద్దాం నాగబాబు గారు. అమ్మా పాలు. అమ్మా పాలు తీసావుగా. ఏదో బై మిస్టేక్ తీసేసాను. బై మిస్టేక్ ఏంది? అంటే పాలోడానే తీసేసాను. పాలోడు బాగుంటాడా? బాగుంటాడు. బాగుంటాడా? ఎప్పటి నుంచి నడుస్తుంది ఇది? అంటే పాలు బాగుంటాయని చెప్పాను. ఇదిగో ఎట్టా కాదు, ఎవరు వచ్చినా తీమాకు. అలాగే. ఒకవేళ బై మిస్టేక్ ఫోర్స్ తీమని అనుకో, టపీలు మన దీంతో కొట్టే. సరేనండి. అర్థమైందా? మళ్ళీ ఒకసారి టెస్ట్ చేద్దాం. అమ్మా పేపర్ అక్కడ వేసేసి పో బాబు. లేదు మీరు తీస్తాను వస్తాను. నేను రాను పో బాబు. తీయండి మీరు ఒకసారి. నేను తీయను. తీయమ్మా. తీయనబ్బా. తీస్తావు లేదా? మా ఆయన ఎవరితో మాట్లాడదని చెప్పాడు. తీయకపోతే సర్లే చూద్దాం. చూసుకోవద్దా మొగుడికి పరాయుడికి తేడా లేదా నీకు? మీరు ఇలా అన్నారు కదా కనపడలే. ఎవరు వచ్చినా తీబాకో. సరేనండి. షాపింగ్ ఇప్పుడు తిరక్కో. సరేనండి. ఏమండి ఇక మీరు ఇలా రావద్దండి. పవన్ గారు ఇంప్రూవ్ అయ్యాడు. ఏమండి స్టార్ట్ చేసాడు. వెయిటింగ్. కానీ కానీ
మీ ఆయన వెళ్ళిపోయినట్టున్నాడు. అవునండి, ఇప్పుడే వెళ్ళారు. సరే బయట రండి మాట్లాడదాం. సారీ 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 సారీ. మీ ఫోన్. థ్యాంక్స్ అండి. అరే చాలా బాగు. అక్కడ పప్పి అరుస్తుంది. పప్పి ఎవరండి? మా కుక్క పిల్ల అండి. ఓ, దాని పేరు కూడా పప్పియా? పప్పి అండి. అరే ఏది? అయ్యో అయ్యో, ఎంత క్యూట్ గా ఉంది ఏంటి. మీ పేరండి? నా పేరు కూడా పప్పి అండి. మీ పేరు పప్పే, దీని పేరు పప్పే. క్యూట్ గా ఉన్నారు. సందులో సింధు మీరు ఎక్కడ బయటకు వెళ్తున్నట్టున్నారు? షాపింగ్ కి వెళ్తే. ఓకే ఓకే బై. రండి, షాపింగ్ వెళ్తున్నారు ఆవిడ. షాపింగ్. అమ్మో, మా ఆయనకు ఫోన్ చేయాలి. ఫోన్ మారిపోయింది. వీళ్ళు కూడా లోపలికి వెళ్ళిపోయారు. నా ఫ్రెండ్స్ ఇద్దరు అక్కడ వెయిట్ చేస్తున్నారు. ఇప్పుడు ఎలా? సర్లే, తర్వాత వచ్చినప్పుడు ఇస్తాను. అలా ఆయన ఫోన్ చేయాలి ఇప్పుడు. హలో హలో హలో, ఎవరు? ఎవరేంటి? నువ్వెవరు? ఏ, నా పప్పి ఏది? నీ పప్పియా? ఆ, లోపల స్నానం చేస్తుంది. లోపల స్నానం చేస్తుంటే నువ్వేం చేస్తున్నావాడా? ఎవరు స్నానం చేస్తాడు? బయట వెయిట్ చేస్తున్నా. ఏంది ఆడెవరో చేంజ్ లేదు నా పప్పికి. నీ పప్పి అంటే మా పప్పి. ఏయ్, నా పప్పిని పట్టుకుని నీ పప్పి అంటావేంద్రా? ఎవరు రాడు? పప్పి నాదని అంటున్నాడు. ఈ పప్పి పాత వాడరా, ఒకసారి చూస్తాను తెమ్మన్నాడు. పప్పినాడు అవ్వదని చెప్పు. ఇగో పప్పింది ఎవడో అవ్వదు. పప్పి మాది ఇప్పుడు. ఏ, మీదెందుకు అవుతాయి? నాదే పప్పి. వెళ్తే ఏంట్రాడు? రే, పప్పిని 10,000 తెచ్చుకున్నావు. 10,000 పెట్టుకుని అర్థమైందా? ఊరే 10,000కి ఎందుకురా? 10,000 అంటే ముందు 15,000 అంటే మేమే బేరాడు 10,000 తెచ్చుకున్నాం. ఊరే బేరం ఏంది? అది నా పప్పిరా. అరే, రేపు మార్నింగ్ పంపిస్తాను, చూసి నైట్ పంపించే. నైట్ మా దగ్గర ఉంటుంది పప్పి, ఓకేనా? ఊరే ఏం అది చెప్పు. మాట్లాడుతున్నావు? పప్పి రే. ఇదిగో బాబు, నువ్వేమన్నా చేసుకో. పప్పి మాత్రం నైట్ మాతోనే ఉండాలి. ఊరే నైట్ ఏంది? అది నా పప్పి రా. ఊరే పప్పి డార్లింగ్. రాంప్రసాద్, ఏ మాటగా మాట చెప్పుకోగానే పప్పికి అన్యాయం జరిగిందిరా. లేకపోతే ఆ బాల బట్ట గడికి ఆ 6 ఫిగర్ ఏంట్రా? నాకు అన్యాయం జరిగిందనే మీరు న్యాయం చేస్తా ఉంటారా? థ్యాంక్స్ రా. పప్పి చూడరా ఎంత స్మూత్ గా ఉందో. ఏంట్రా నేనంతా నా మూతి నాగేసింది ఇది. అక్కడ వేద్దురా. పప్పిని మూత లాగిందా? అవును. కింద నీ స్నానం చేస్తే మొత్తం ఊళ్ళంతా లాగింది పప్పి. పప్పికి మీరు తాళం చేయడం వేద్దురా. చూడరా ఏం ఫిగరు, ఎంత బాగుంది. అవును, షేప్ చూడు అదిరిపోయింది. ఇంకో 10,000 ఖర్చైనా ఇంకోసారి రప్పిద్దారా. ఇవే లేదురా, దానికి రేటు కట్టేశారా మీరు? అరే ఈసారి మనం ఒక్కడే కదరా, మన ఫ్రెండ్స్ అందరం ఎంతైనా పర్లా అందరికి ఫుల్ ఎంజాయ్ చేయాలరా. ఫ్రెండ్స్ అంతా ఏందిరా? ఫ్రెండ్స్ అంతా ఏం చేస్తున్నారా? కొంచెంసేపు అలాగా దా 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 పప్పి రా 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 అరే పప్పి నువ్వు తీసుకెళ్ళిపోతావు, నేనేం చేయను ఇక్కడ. నేను వస్తాను, ఇద్దరం రా 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 పప్పి 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 ఏం చేస్తున్నారా? పప్పి 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 ఉండు, నా దగ్గర ఉండు. రా, పప్పి. పప్పి. ఏంట్రా అలుస్తున్నారు? మనం ఎంత అలసిపోయినా పప్పి మాత్రం అలసిపోవట్లేదు, చూసావా? గ్రేట్ స్టెమినా పప్పి. పప్పి. ఐ లవ్ దట్. పప్పిని పిప్పు పిప్పు చేసినారు ఏంట్రా మీరు? పప్పిదా నా పక్కన పడుకో, నన్ను హగ్ చేసుకో. ఒరే వదిలేయండిరా. ఒరే పప్పి మూతి నాకొద్దు. అమ్మో, నేను షాపింగ్ నుంచి వచ్చింది. ఈయనకి చెప్పి నన్ను చంపేస్తారు. ఇప్పుడు ఎలా? ఇంతలోనే మొత్తం తిరిగి వచ్చేసావా? బాగా ఎంజాయ్ చేసావా? ఇంతసేపు ఎక్కడికి వెళ్ళా? పేరు తెగించావా నువ్వు? అత్త, ఇంట్లో వాడు సరిపోదా నీకు? సరిపోదా? 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 సార్ పప్పి గారు ఏమైంది? మా ఆయన నన్ను కొడుతున్నాడు. సార్ ఓదార్చండి. లోపల సరిపోలేదు, ఇంకా ఓదార్చింది మీకు. నీకు సరిపోలేదా? మొదల తప్పుతానా? ఒక 6 నెలల పడి కొడతాడు సార్. అంతా టచ్ అయిపోయారు అద్దారు నీకు అప్పుడే. ఏ బట్టగాడొద్దా? ఏ బట్ట ఏ ప్రాబ్లం ఏంటి సార్? ప్రాబ్లం ఏంటా? ఏ మీ దగ్గరకు వచ్చినప్పుడు తెలియదా ప్రాబ్లం ఏంటో? మా దగ్గర రాలేదు సార్. పప్పి సార్. పప్పి పప్పి గురించే మాట్లాడుతోండా. మా పప్పి లేదు సార్. మీ పప్పి ఎవరు? మా పప్పి అంటారా? మన పప్పిని తీసుకోండిరా. 10,000 ఇచ్చాం.
సార్ ఇది. 10,000 ఇచ్చారా నీకు? ఆ? ఇవ్వలేదు. ఇదిగోండి సార్ మా పప్పి. దీని పేరు పప్పియా? దీని పేరు పప్పియే. అయ్యో అనవసరం కొట్టారు పాపం. మీరే వద్దులండి. ఏంటి సార్ చూసుకోరు కదా సార్? చూసుకోవాలి కదా సార్. చూసుకున్నాగా ఇప్పుడే చూసాగా. మేము జాగ్రత్తగా ఉంటాం. పప్పి దాని వచ్చే సరే. పప్పి నువ్వు కదమ్మా మీరు కదమ్మా. మీరు ఇక్కడ ఉంటే డేంజరేరా. ఏ స్కిట్ లోకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఆడెవడతో అంటారో అక్కడి నుంచి సార్ మీ పప్పి వాళ్ళు తీసుకెళ్ళిపోతున్నా 10,000 ఇచ్చి వెళ్ళండి. 10,000 ఇచ్చాను సార్. నా పేరు ప్రేమ్ కుమార్ అండి. నా గురించి చెప్పాలంటే ప్రేమ్ 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 కంగారు పడదు. ఏమని చెప్పు. మా ఇంట్లో పెళ్లి చూపులు చూస్తున్నారు, నువ్వే వచ్చి మాట్లాడాలి. ఒక్క నిమిషం నా ఇంట్రడక్షన్ ఉంది. నా పేరు ప్రేమ్ కుమార్ అండి. నా గురించి చెప్పాలంటే నీకు మ్యాటర్ తెలియదు కదా, సుజాతకి ఇంట్లో సంబంధం చూస్తున్నారు. తనకి ఇష్టం లేదు, నన్ను ఇంటికి వచ్చి మాడమని చెప్పింది నాన్నతో. చెప్పాలి కదా మీ ఇంట్లో సంబంధాలు ఇస్తాను. మీరు అబద్ధం చేసుకోవద్దండి, మీరు చూస్తే నిజమే. వాళ్ళిద్దరు లవర్స్. బేసిక్గా మేము ముగ్గురు ఫ్రెండ్స్ మాట, ప్రతి షేర్ చేసుకుంటాం. నువ్వు ఎలాగన్నా వాళ్ళ ఇంట్లో మాట్లాడి మా ఇద్దరు పెళ్లి చేయాలిరా. నాకు ఎల్బీనగర్ లో గెస్ట్ హౌస్ ఉంది. ఫస్ట్ అడిగి వెళ్ళిపోదాం. చెప్పింది పూర్తిగా వినరా. ఏంటి అది సేల్స్ కుంది, ఆ టెన్షన్ లో అనమాట నేను. గెస్ట్ హౌస్ అంటే లైఫ్ రా ఇది. కేరళలో నాకు ఫ్రెండ్ ఉన్నాడు. కేరళ వెళ్ళిపోతుంటే ఫోన్ చేయి, బాగుంటది. అది కాదు, వాడి పెళ్లి రేపు మార్నింగ్ కేరళ వెళ్తున్నాను నేను. ఎల్లుండి డైరెక్ట్ నేను రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వస్తాను. సూపర్ రా. రిజిస్ట్రేషన్ ఆఫీస్ లో ఎల్లుండి మన పెళ్లి. వినరా, పూర్తిగా వినరా. ఏ? ఆ గెస్ట్ హౌస్ అమ్ముతున్నాం కదా, రిజిస్ట్రేషన్ ఆఫీస్ లో సేల్స్ పెడుతున్నాను, అందుకనే. మా ఇద్దరు పెళ్లి చేయరా అంటే గెస్ట్ హౌస్ ల్యాండ్ కేరళ పెళ్లి అంటావేంట్రా? మీ నాన్న మనం కన్విన్స్ చేయాలి, అంతే కదా. అవును. మీ నాన్నకి వీక్నెస్ ఉందా? ఉంది. లాస్ట్ వీక్ కళ్ళు తిరిగి పడిపోయాడు. మనిషికి ప్రతి ఒక్క వీక్నెస్ ఉంటది, ప్రతి ఒక్కరికి. ఉంది. ఏంటి? నాకు తెలుసురా. ఆ. వాళ్ళ నాన్నకి అడుక్కునే వాళ్ళంటే పిచ్చి. వాళ్ళకి 10 కోట్లు ఆస్తుందిరా. అన్ని రూపాయి బిళ్ళలే. అదేంట్రా? చిన్నప్పటి నుంచి కష్టపడి అడుక్కొని ఆ రూపాయి బిళ్ళని సంపాదించి 10 కోట్లు వేసారంట. ఓ పని చేద్దాం. ఏంటిది? నువ్వు వాళ్ళ నాన్నకి అడుక్కున్న వెళ్ళావు అనుకో, యాక్చువల్ సెట్ అయిపోతాయి. నీ నాన్నకి పెళ్లి కొడుకులాగా ఇలా వెళ్తా సాఫ్ట్వేర్ గెటప్ లో. ఆ నాన్నకి అడుక్కునే ఇష్టం కదా, నీకు ఇది సెట్ చేస్తా. అడుక్కున్నాడు అంటే నమ్ముతారు లేదు. ఎవడన్నా నమ్మట్రా. ఇదిగో బాబు ఉంచుకో. చెప్పానా నువ్వు అడుక్కునేలాగా ఉంటావు, కూర్చుంటే చాలా వచ్చేసింది అంతే. నా దగ్గర 10 రూపాయలే ఉంది, మీ ఇద్దరు చెరొక 5 సర్దుకోండి. నేను కూర్చుంటే అడుక్కున్నాడు, నువ్వు ఎలా ఉన్నా అడుక్కునేలో ఉండటం. పద. ఓకే. మొదలెడితే అరే గుండెలు తీసి కాలరు ఎగరేస్తే పొద్దున్నే ఈ రూపాయి మొఖం చూస్తే రోజంతా ఎంత హ్యాపీగా ఉంటుందో. మన గతాన్ని ఎప్పుడు గుర్తు పెట్టుకునేలాగా చాలా సంతోషంగా ఉంటది. అమ్మా నానా ఎలా ఉన్నమ్మా? బాగున్నా నాన్న. ఏంటన్నా ఈ అడుక్కోడు బుద్ధులు, నాకు అర్థం కాదు. ఈ రోజు మనం కోటేశ్వరంలో అని చెప్పి మన గతాన్ని మర్చిపోతాం. నీకు ఒక పిట్టగా చెప్తారా? ఏంటి? ఇప్పుడు బాహుబలి 2 అనేది ఎందుకు అంత పెద్ద హిట్ అని తెలుసా నీకు? ఎందుకు నాన్న? బాహుబలి 1 అనేది గతం అమ్మ. ఆ గతాన్ని మర్చిపోలేదు కాబట్టి బాహుబలి 2 అంత పెద్ద హిట్ అయింది. మరి ఈ మధ్య పాటలు చేస్తుంటే దొబ్బుతున్నాయి ఏంటన్నా? పార్ట్ 1 అనేది గతం, ఆ గతాన్ని మర్చిపోయారు కాబట్టి పార్ట్ 2 దుబ్బి. సరే కానీ నాన్న, నా కాలేజ్ ఫీజు కట్టాలి. కాలేజ్ ఫీజు తల్లి. నాన్న నోట్లు మార్చొచ్చు కదా, చిల్లర ఇస్తారేంటి? నీకు ఒక పెట్ట కదా ఎగ్జాంపుల్ చెప్తాను. మళ్ళీ బాహుబలి 2 ఎందుకు హిట్ అని తెలుసు? ఇందాకలే చెప్పావు కదా నాన్న. నా దగ్గర ఉన్నది ఒకటేనమ్మా, ఇంకంతగా ఎక్కువ చెప్పలేను. సరే నాన్న, రేపు నా బర్త్డే. తల్లి నాన్న ఏంటి నాన్న ఇది? ఇక్కడ కూడా రూపాయి పిల్లలా? అమ్మా ఇన్ని కోట్లు సంపాదించిన చిల్లరతో కాసులు పేరు చేయించట, అదే కదండి డౌట్. ఇట్లా అమ్మ నీకు ఎగ్జాంపుల్ చెప్తాను. బాహుబలి 2 ఎందుకు హిట్ అని తెలుసమ్మా? అది కాదు నాన్న, ఒక డైలాగ్ రిపీట్ ఎన్నిసార్లు చెప్తావు చెప్పు. ఎగ్జాంపుల్ తెలుగు వాళ్ళందుకు అది ఒకటే ఉందమ్మా. బాహుబలి 2 హిట్ నాకు ఏంటంటే అవసరం లేదు, నేను ఇంట్లోకి వెళ్తున్నా. అయ్యా దానం చేయండి అయ్యా బాబు. అడుక్కున్నావు నువ్వు? అవునయ్యా. ఏంటో వాయిస్ ఏంటి బాలేదయ్యా. అడుక్కుంటే నువ్వు ఎవడ ఇంటే అప్పు చేశాను నీకు భిక్ష చేయాలి.
కళ్ళలో ఆ చావుకలేదు, గొంతులో బ్రతకలేదు, ఆకలి మొత్తం నీ కళ్ళలో కనిపించాలి. ఎలా అయ్యా? అమ్మా అమ్మా ఎందుకు అడుక్కుంటారో తెలియదు. ఒక్కొక్కడికి ట్రైనింగ్ ఇస్తే ఎంత అద్భుతమైన ఫీలింగ్. నా పేరు ప్రేమ్ కుమార్. నా గురించి చెప్పాలంటే అడే అడక దరిద్ర మొహం వేసుకుని పొద్దున వచ్చేస్తారు. అడుక్కోవడం రాదు, చేత కాదు. ఎలా? సార్ ఎలా? ఐఎమ్ సాఫ్ట్వేర్ ఎంప్లాయ్. నేను ఎందుకు వచ్చిన తర్వాత చెప్తాను. ముందు మీ అమ్మాయిని పిల్లండి ఫస్ట్. ఎందుకు? పిల్లండి సార్. అమ్మాయి మీ అమ్మాయి నేను ప్రేమించుకున్నాం. సో మీరు ఓకే అంటే పెళ్లి చేసుకుంటాం. ఏం చేస్తుంటావు? చెప్పాగా సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ అని. ఎంత వస్తుంది సాలరీ? ఒక 2 lakhs వరకు వస్తుంది. ఏ కంపెనీ? ఏ కంపెనీ అని చెప్తాం, ఇంకా పేరు పెట్టలేదు దానికి. నీకు డబ్బులు చిల్లర వస్తుందా లేకపోతే క్యాష్ వస్తుందా చెక్ వస్తుందా? మొత్తం క్యాషే. చిల్లర నాకు పడదు. అమ్మా ఎక్స్క్యూజ్ మీ, ఇక్కడ నేను మాట్లాడుతూ అటుపక్క చూస్తారంటే నాకు మీ అమ్మాయి అమ్మా ఏంటి ప్రాబ్లం ఏంటి? అమ్మ అంటాడు. ఇద్దరు పెద్దలు మాడుకున్నా కదా, మధ్యలో గోలండి. బ్లడీ బర్గర్. ఎవరా బ్లడీ బర్గర్? యు ఆర్ బ్లడీ బర్గర్, గట్ట బర్గర్. ఆఫ్టర్ లో బెగ్గర్ కోసం కాబోయే ఇంటర్వ్యూ కొడతారు. ఆఫ్టర్ కాదు, ఆడు కాబోయే కోటీశ్వరుడు రా. ఆడు వాయిస్ లో ఆ షార్ప్నెస్ చూసావా? ఆ కళ్ళలో ఆర్తనాదం చూసావా? ఆ గొంతులో కరువు కాటకం చూసావా? అంటే నీ ప్రస్తుతం నేను ముఖ్యం, ఆడు ముఖ్యం నీకు? వాడే ముఖ్యం. అంటే నీ కూతురు ఆడికి ఇచ్చేస్తారా? చెప్పండి, వాడికి ఇచ్చేస్తారా? అమ్మా ఆ గొంతు కోసమైనా మా కూతుర్ని వాడికిచ్చి పెళ్లి చేస్తా. నువ్వు అన్నదే నిజం చేసి చూపిస్తా. ఆడు కోటీశ్వరుడు అడిగేంత వరకు నేను నిద్ర పోను. నా 35 ఏళ్ల సర్వీస్ లో కరువు కాటకమైన అతి దరిద్రమైన పేద వాయిస్ ఇదే. నీకు ట్రైనింగ్ ఇస్తా. కరువు దగ్గర నుంచి అరువులు ఇచ్చేంత వరకు నిన్ను తీసుకుపోతా. ఇప్పుడు ట్రైనింగ్ ఇస్తారా? ట్రైనింగ్ ఇస్తా, నా అమ్మాయిని ఇస్తా, నా ఆస్తిని ఇస్తా. కూర్చోరాయన కూర్చో, చూడరా. చూస్తాను ఎలా ట్రైనింగ్ ఇస్తాను, నేను చూస్తా. ఎవడొస్తాడు అన్నావు కదరా, వచ్చారా మగాడు. ఇప్పుడే ఒక ఆవిడ గుళ్ళో నుంచి అలా బయటకు వస్తుంది. ఓకేనా బాబు? బెచ్చం అడగాలి నాయన. అదే రెడీ సార్. ఇప్పుడే ఒక ఆవిడ గుళ్ళో నుంచి అలా బయటకు వస్తుంది. అమ్మా ధర్మం చెయ్యమ్మా. ఇప్పుడు మోకాలు వేసుకోమ్మా. అమ్మా ధర్మం ఏంటి తల్లి? అమ్మా కళ్ళు కప్పేదనమ్మా. అమ్మా కళ్ళు కనిపించమమ్మా. అమ్మకు రూపాయి ఏంటి తల్లి? అమ్మా కళ్ళు కబోదినమ్మా. ధర్మం చేయండి తల్లి ప్లీజ్ అమ్మా. కాలు కొళ్ళే అమ్మా, అన్ని పోయాయమ్మా. ధర్మం చేయండి తల్లి, తినాలమ్మా. అంటే ఏంటి ఇప్పుడు మీకు చేస్తారేంటి? చేస్తానేంట్రా? ఆడు అడుక్కునే ప్రతి అరుపుకి ఒక్క ముడి కట్టేసినట్టేరా. ఆడు అరిచే ప్రతి అరుపులో 7 అడుగులు వేసినట్టేరా. అంటే వీడు అల్లుడా ఇప్పుడు? అవును, వాడు నా అల్లుడు. దమ్ముని ఇప్పుడు పిల్లలు చూద్దాం. నా కల్లుడు, నీకు మొగుడు, నీ చెప్పలో పెడుతున్నాను. త్వరలో కోటీశ్వరుడు అయిపోవాలి. నన్ను అవమానిస్తారు కదా. పాప నీ గడ్డం. మామూలు కదా మనలో సక్సెస్. గుడి దగ్గర చేయాలమ్మా యాక్టింగ్, ఇక్కడ అవసరం లేదు. బాబు ఇదిగో, దేశంలో ఉన్న పుణ్యక్షేత్రాలు అన్నింటి దగ్గర అడుక్కోవడానికి బట్టలు. మనం అడుక్కునే ముందు మన కాలి చెప్పులు కాకుండా చెప్పులు వేసుకోవడానికి డబ్బులు. చెప్పాస్మాన్ బాబా. నాన్న, అమ్మా మమ్మల్ని ఆశీర్వదించండి నాన్న. చిట్టి తల్లి బాయ్. సంవత్సరం తర్వాత బాబయ్య ధర్మం చేయండి బాబయ్య. థ్యాంక్స్ బాబయ్య. నా పేరు ప్రేమ్. నా గురించి చెప్పాలంటే రే ప్రేమ్. ఎవడ్రా పేరు పెట్టి పిలుస్తున్నావు? అరే ప్రేమ్. నా పేరు నీకెళ్ళ
అరే సుధీర్ నువ్వేంట్రా ఇక్కడ? చెత్తనాయాల పెళ్లి చేయరా అంటే పెళ్లి చేయరా అంటే అడుక్కునోడు గెటప్ వేయమన్నావు. అవును ఇంకా యాక్ట్ చేస్తున్నావు ఏంటి? యాక్ట్ చేయడం ఏంట్రా? ఆ దద్దుడు చెప్పా నేను కాదురా నేను సాఫ్ట్వేర్ రా అని చెప్పారంటే కుదరదు, ఇలాగే చేయని చెప్పి గుళ్ళు దగ్గర బళ్ళు దగ్గర తేడా లేకుండా డే అండ్ నైట్ అడుక్కుంటా. మొత్తం నువ్వు కోటీశ్వరుడు అయిపోతావు మాట ఎప్పటికైనా. రాజాగా బ్రతికినోడు. ఒక్క నిమిషం, నా పేరు ప్రేమ్. నా గురించి చెప్పాలంటే కౌసల్యా సుప్రజా రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే. గుడ్ మార్నింగ్. మార్నింగ్ రా. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. కొంచెం లేట్ అయిందా? 2 minutes లేట్ అయినట్టుందిరా. 2 minutes లేట్ అయిందా? మరి స్టార్ట్ చేయి. రోజు ఇలాగే తాగాలి, ఇలాగే పడుకోవాలి. ఇప్పుడు 2 hours తాగి 4 hours పడుకొని మధ్యాహ్నం లెగిస్తాం, మళ్ళీ తాగి పడుకుంటాం, మళ్ళీ రాత్రి లేస్తాం, మళ్ళీ తాగి పడుకుంటాం. ఓకేరా. ఎవరైనా పంచువాలిటీ మిస్ అయ్యారా బాగోదు. ఈ మధ్య నువ్వు కొంచెం తక్కువ తాగుతున్నాడు. నువ్వు ఎక్కువ తాగితే చచ్చిపోతారు కదరా. ఎవరు చెప్పారా? మా తాత 75 సంవత్సరాలు తాగుతూనే ఉన్నాడు, స్టిల్ ఇంకా బతిగా ఉన్నాడు. మా మామయ్య 30 సంవత్సరాల వరకు ఏ అలవాట్లేదు ఆడికి. మంతాడు తీయడు చచ్చిపోయాడు, హార్ట్ అటాక్ వచ్చి. అంతవరకు ఎందుకు మన హాస్పిటల్ తీసుకెళ్తే ఏమో తెలిసిండి, ఆక్సిజన్ లేకపోతే బతక కష్టం అని సార్. ఆడు ఆక్సిజన్ ఆపి ఆల్కహాల్ స్టార్ట్ చేసి స్టిల్ ఇంకా లివర్ ప్రాబ్లం. లోపల ఎవరన్నా ఉన్నాడు, లివర్ లేడికి. అరే ఒక నిమిషం, ఫ్రెండ్ ఫోన్ చేస్తున్నాడు, మీటింగ్ లో ఉన్నాను తర్వాత చేయమని చెప్పి. సార్ మీటింగ్ తర్వాత చేయండి. ఎవడు రేడు? అప్పులోడ్రా. ఎంత ఇవ్వాలి? ఆడే నాకు ఇవ్వాలి. నీకు ఇవ్వాలంటే పెట్టేస్తున్నాడు రా. ఇలాగే నేను ఫోన్ చేస్తుంటే ఎత్తట్లేదు, ఆడి ఇంటికి వెళ్ళా. అక్కడ ఎవరో ఉన్నారు పక్కన గెలికే, ఆడి గర్ల్ ఫ్రెండ్ అంట. తర్వాత ఆడు ఫోన్ చేస్తాను, నేను ఎత్తట్లేదు. ఈ మంత్ అప్పుడే ఫస్ట్ వచ్చేసింది కదా, ఇంకా రెంట్ కట్టాలి. అరే డబ్బులు ఎంత ఉన్నాయి దగ్గర? నా దగ్గర 150 ఉన్నాయి. నేను నీకు ఇచ్చేస్తా. నాకు క్వార్టర్ 120 రూపాయలు. మిగిలిన పైసలు నీ ఇష్టం వచ్చింది చేసుకో. నీ దగ్గర ఎంత ఉన్నారా? నా దగ్గర లాస్ట్ మంత్ ఈ మంత్ మొత్తం ఒక 80 రూపీస్ దాకా దాచుకున్నారు. రెంట్ ఓకే, మరి కరెంట్ బిల్ సంగతి ఏంటి? దాంట్లో మిగిలమా? లాస్ట్ మంత్ ఏం చేశారా కరెంట్ బిల్ కట్ట? అదే మనం రెంట్ కట్టడానికి. లాస్ట్ మంత్ సన్నిగాడికి ఒంట్లో బాలేదని చెప్పాం. ఇప్పుడు ఆడు వస్తాడు, సన్నిగాడికి ఇంకా సీరియస్ గా ఉందని చెప్తాం, అయిపోయింది. ఓకే ఆ క్యారెక్టర్ చేయమని నువ్వు దా. ఆడు వచ్చేలా ఉన్నాడు దా. రండి అదే ఇంకెక్కడ రండి సార్, మా సన్నిగడి ఒంట్లో పోలేదు సార్. ఏమైందా? లోపల పార్ట్స్ అన్ని లూజ్ అయిపోయి మొన్న తగ్గి 2 కిడ్నీలు బయటకు వచ్చేసాయి సార్. ఇప్పుడు ఎలా ఉందా? ఎలా ఉందంటే ఏం చెప్తాను సార్, హెడేక్ లాస్ట్ స్టేజ్. హెడేక్ లో లాస్ట్ స్టేజ్ ఉందా? అంటే అది హార్ట్ ఎవరికైనా ఎక్కడ ఉంటది సార్, ఎక్కడ ఉంటది. అవును. ఈడు ఎక్కువసేపు కూర్చుంటే కిందకు వచ్చేస్తుందంట. కిందకి వెళ్ళిపోవడం ఏంటి కూర్చుంటే? జారిపోతుంది సార్, లూజ్ అయిపోయి చెప్పాగా. ఇప్పుడు ఎలాగుంది? ఇప్పుడు బానే ఉంది సార్. రెంట్ ఏదే? రెంట్ సార్ ఇగోండి సార్. అరే అరే రాంప్రసాద్, అయ్యేలా ఇచ్చేస్తారా? దాంతోనే కదా వీడికి ఇంజెక్షన్ చేయించాలి. అరే సార్ రెంట్ ఇచ్చేద్దారా, ఇదేముందిలే. అరే ప్రాణం పోయిద్దిరా. ఇంజక్షన్ ఎంత? దగ్గర 1 లక్ష రూపాయలు అవుతుంది సార్. ఇంజక్షన్ 1,00,000 రూపాయలు ఏందా? చాలా ఖరీదైన ఇంజెక్షన్ సార్. సరే వద్దులే, లాస్ట్ మంత్ రెంట్ ఇవ్వాలి కదా. లాస్ట్ మంత్ ఇవ్వాలి కదా. అది ఇచ్చేస్తాంటేట్రా, ఆ డబ్బులతోనే కదా అడిగి సూదుకుందాం అనుకున్నా ఇంజెక్షన్ చేయడానికి. కరెక్టే సార్. సూదికి ఎంత? ఒక 20,000 అవుతుంది సార్. సూదికి 20,000 ఏందా? అది బట్టలు కూడా కుట్టుకోవచ్చు సార్. సరే సరే, ఇప్పుడు ఏం అవసరమైన ఉంటే చెప్పండి, ఇస్తాను డబ్బులు. ఏంటి హాస్పిటల్ ఖర్చుకు 5,000 అడుగుతున్నాడు సార్. ఇది 5,000? నాది ఉంచుతాను సార్. జాగ్రత్త. ఓకే సార్. అంటే ఎక్కువ నుంచి వద్దని చెప్పు, కిందకి వెళ్ళిపోద్ది మొత్తం. లేదు సార్, వెల్డింగ్ చేస్తారు, నో ప్రాబ్లం. సరే వెల్డింగ్. వెల్డింగ్ ఏందిరా, నేను ఎప్పుడు చూడలే. ఇదేందయ్యా? అది అంతే సార్. సూపర్ రాసనిగా బాగా చేసానా? యాక్టింగ్ రెండు యాక్టింగ్ పేషెంట్ లో ఉంటావు, మళ్ళీ యాక్టింగ్ ఎందుకు? నువ్వు చేసిన పెర్ఫార్మెన్స్ కి 500 సరిపోద్ది. అరే నాకు వెయ్యిరా. జరగదు, నాకు వాట అందరికి వేసుకుందా. రెంట్ కట్టమంటే ఏంద్రా నాటకాలు చెప్తారా? కళ్ళు మూసుకో, మాట్లాడద్దు. సన్నీ గడి సార్ చూడండి సార్, ఊపిరి కూడా ఆడట్లేదు అడిగి. అవునా, ఆడట్లేదా? చంపేశారా? రెంట్ నేను పోలీస్ కంప్లైంట్ పెడతాను. నాకు ఒకే ఒక ఫ్రెండ్ సార్, నాకు ఒకే ఒక ఫ్రెండ్ సార్. 5 ఏళ్ళ నుంచి తెలుసారా నాకు? 5 ఏళ్ళ నుంచా? ఇదిగో 5 లక్షల నుంచి. నాకు 10 సంవత్సరాలు తెలుస్తాడు. ఇదిగో 2 లక్షల నుంచి. అదే సార్ 5 అంటే 5 ఇచ్చారు. 10 ఏళ్ళ నుంచి తెలుసు కదా, మాత్రం సర్దుకోలేవా? ఒక పని చేద్దాం. ఏం చేద్దాం సార్? దాన్ని గోన్సన్ తీసుకురా. పోలీసులు వస్తే ప్రాబ్లం అయిపోద్ది కదా. గోన్సన్
రండి సార్. పెట్టు పెట్టు తోడెట్టు. నేను ఏదో ఇలా అంటే అలా చచ్చిపోయిండే. ఇప్పుడు ఫ్యామిలీకి ఏం చెప్పాలి అంటే నాకు చాలా టెన్షన్. నాకు అసలు టెన్షన్ ఉందిరా. చనిపోయారు కొడతారు చూడరా. ఎవరా? ఏమో సార్ పోలీసులు వచ్చుంటారేమో. పోలీసులా? అదే సార్ అర్థం కావట్లేదు. రే రామప్రసాద్ ఎవర్రా? పేపర్ బిల్ వచ్చాడు రా. పేపర్ బిల్లోడా? పేపర్ బిల్ నేనేం చేయాలి? ఆడికి 10 సంవత్సరాల నుంచి బిల్లు కట్టలేదు సార్ నేను. ఇప్పుడు అర్జెంట్ ₹1,00,000 అడుగుతున్నాడు నన్ను. 10 సంవత్సరాలు కంటే ₹1,00,000 కదా, 10,000 అవుతుంది అంతే. అంటే నేను ఒకే పేపర్ 10 సార్లు వేస్తున్నాను సార్. ఎందుకు? అందులో ఇందులో కరెక్ట్ గా వెరిఫై చేసుకుంటా. 2 ఈక్వల్ ఉన్నప్పుడు చదువుతా తర్వాత నేను. ఇదిగో పెట్టుకో. సన్నీగాడు బతిగా ఉన్నాడా? దూరం ఉండండి, మీరు చంపేసరి తెలిస్తే మళ్ళీ మీ మీదకి వస్తాడు. ఆత్మ అప్పుడే ఆత్మ అయిపోయింది ఏంటిది? సార్ ఎప్పుడు సెకండ్స్ లో ఇవాళ చాలా అయిపోతున్నాయి. ఆత్మలోనే ఏంటి చూడండి ఎలా తిరుగుతున్నాడు. ఇప్పుడు ఏం కాదు కదా. ఏమవు సార్? ఏంటి ఎలా అంటున్నా? 5,000 అడుగుతున్నాడు సార్ హాస్పిటల్ ఖర్చులకి. హాస్పిటల్ వచ్చి చచ్చిపోయిన తర్వాత ఆత్మ సార్ లోపల ఉండిపోయింది కోరిక. ఒక 5,000 ఇచ్చాను అడిగి. 5,000 ఏం చేస్తున్నాడు? నాకు ఇచ్చేస్తాడు సార్ చెప్పండి ఇప్పుడు వచ్చి. ఎందుకు చెప్తాడా? నాకు పాత తప్పు లేడు. ఆత్మైన అప్పు తెచ్చాడు మహానుభావుడు అసలు. కలుపు. రామప్రసాద్ ఏమైందిరా? పాల బిల్లు వచ్చిందిరా. ఎంత వచ్చిందిరా? 5 లక్షలు అంటున్నాడు. 5 లక్షలు? పాల బిల్లు 5 లక్షలు ఏంటా? అంటే మొన్నసారి పాలోడు ఇంటికి రాలేదు సార్. ఆడు ఎందుకు రాలేదని వెళ్ళి చూస్తే లేడు. ఆ గేదె పాలు పిండాను, గేదె చచ్చిపోయింది సార్. ఆ బిల్లు కూడా వేసాడు. పాల పిండితే గేదె చచ్చిపోవడం ఏంటా? ఆడి వాడకం అలా ఉంటుంది. చీకట్లు వెళ్ళావా? చీకట్లు వెళ్ళావా? బెల్ కొడుతూ చూడు వచ్చినట్టు. ఏమైంది? ఇంటర్నెట్ బిల్లు వచ్చాడు రా. ఇంటర్నెట్ బిల్ వచ్చాడా? ఒక్క నిమిషం ఆగు, వద్దు వద్దు. ఈ 2 లక్షలు ఇచ్చి వచ్చి. ఇంటర్నెట్ బిల్ 2 లక్షలు వద్దు మిగిలేదు సార్. ఈడు మొఖం చూస్తా ఉంటే ఇంటర్నెట్ గట్టి వాడేవాళ్ళు ఉన్నాడు ఆడు. ఈడు మళ్ళీ వచ్చాడు ఆత్మ. ఇప్పుడు ఏంది? వాడి తొద్దు కానీ మనం మంది వద్దాం సార్. నాకు చాలా టెన్షన్ ఉంది. సార్ ఆడికి మంది అంటే పిచ్చి సార్. ఆత్మైనా ఎలాగైనా తాగుతున్నాడు. కాబట్టి చూడండి ఆడికి పెగ్గిస్తాడు. అదే సన్నీ పెగ్గి మీకు కావాలా? సార్ పెగ్గట్రా. ఏంటది? 5,000 అడుగుతాడు. అడుగుతాడు. ఏంటి మరి అంత దారుణంగా? ఆత్మతో మందు ఆడంటే ఆ ఫీలింగ్ ఎలా ఉంటది? కరెక్ట్. 5,000 అండి. రే సార్కో పెగ్గిరా. ఇది సోడా ఐస్ క్యూబ్స్ ఏమైనా ఉన్నాయా? మళ్ళీ 5,000 నేను రాతాకెత్తాను. ఇలా కదా చచ్చిపోతే చచ్చిపోయాడు అన్న డబ్బులు ఇచ్చేయండి. మొత్తం లాస్ట్ 2 months రెంట్ కావాలి. రెంట్ తొందరగా ఉండే. వాళ్ళ ఫ్యామిలీకి తెలిసింది అంటే పెద్ద ఇష్యూ అయిపోయింది. మామూలుగా ఉండదు. ఏమైపోద్దా? అరే సుధీర్, సుధీర్ ఇడు చచ్చిపోయాడు సార్. నేనేమన్నా బ్యాగ్ ఇలా అన్నానంటే ఆడికి క్యాష్ బ్యాక్ పడదు సార్. ఆడికి క్యాష్ బ్యాక్ పడదు సార్. చచ్చిపోయాడు సార్ ఆడు కూడా. అవునా? ఒక పని చేయి, నీకు కొంచెం తెస్తాను ఆడు కూడా తీసుకురా. ఏం చేస్తున్నారు సార్? మర్డర్ కదా ఇది. సూసైడ్ చేస్తున్నా. చచ్చిపోతాడు సార్. చచ్చిపోయాడు కదా. చచ్చిపోయాడు సార్. అలా మళ్ళీ బాధపడతారు. లేకపోతే నా మీదకి వస్తుంది మర్డర్ అని. వేరే ప్లాన్ చూద్దాం సార్. వేరే నా ఒక పని చేయి. కత్తి ఉందా ఒకటి? కత్తి దేనికి సార్? పొడి చేస్తాను దాంట్లో ఉందా? సార్ వద్దు సార్, పెద్ద కేసు వద్దు సార్. సార్ మీరు అలాంటి పనులు ఏం చేస్తారు? ఆ 7 సెకండ్ చూసుకొని మీరు రిలాక్స్ కూర్చోండి. అదే నా మీదకి వచ్చేలా ఉంది బాబు ఇది. ఆత్మ మాట్లాడుతూ మీదకి వచ్చా తెలియదు. ఆడుపోయాడు, ఈడిపోయాడు. నేను ఒక్కడే ఒంటరి అయిపోయాను సార్. నాకంటూ జీవితం లేదు సార్. ఉన్నది 2 ఫ్రెండ్స్. 2 పోతే ఇంకెందుకు సార్ నేను బతికి? దేనికి సార్? ఉంచుకో, ఏం కాదు. పెండ్ర పోయాడు కదా, ఏడుస్తున్నావు కదా. ఒంటరిగా బతకడం చాలా ఇబ్బందిగా ఉంటుంది సార్. అవునా? బతుకులో రామప్రసాద్ అరే నిజంగా చంపేశాడా? చూసారా మీ 2 ఆత్మలు ఎంత కోసేస్తున్నాయో? మీ దగ్గరికి పంపించారు, వచ్చేస్తారు. కొంచెం 5 నిమిషాలు వెయిట్ చేయండి. నిజంగా ఆత్మ అనుకుంటున్నాడు సార్. నిజంగా చంపేశారు సార్ మీరు. ఎవరికంటే నాకు తెలుసు మీ 2 ఆత్మలని. రామప్రసాద్ వస్తాడు 10 నిమిషాలు. మన ఆత్మలు అనుకుంటున్నాడు రాడు. ఏం చేద్దామండి ఇప్పుడు? ఇంకేం చేద్దాం, వెళ్ళిపోదాం మనం. నమస్తే అండి. రోజు గారు నమస్తే. లక్ష్మి నీకు కూడా నమస్తే. నీకు కూడా నమస్తే. ప్రతి స్కిట్ లో అందరూ గెస్ట్ ఎంట్రీ వస్తున్నారు సార్. సో మన టీమ్ లో కూడా పెద్ద గెస్ట్లు పిలిచాను. 2 పిలిచాను సార్. 1 మెగాస్టార్, 2 పవర్ స్టార్. 2 పిలిచాను సార్.
వాళ్ళు చెప్పా అలాగా జబర్దస్త్ లో కొంచెం స్కిట్ కి ఎంట్రీ అడిగితే కొంచెం చూసుకొని చెప్తానే అన్నారు. కానీ మీ గురించి చెప్పా, బాబు గారు చాలా మిస్ అవుతున్నారు అంటే తమ్ముడు కోసం వస్తామని చెప్పన్నారు సార్. షాకింగ్ ఉంది నాకు. సాంగ్ ప్లీజ్. తమ్ముడు షాకింగ్ ఉంది. ఎప్పుడు వచ్చారనే? నాకే నిజంగా షాకింగ్ అనిపిస్తుంది తమ్ముడు. సరే, తమ్ముడు ఎక్కడ? తమ్ముడు కొంచెం దూరంగా ఉన్నాడు, అడ్జస్ట్ చేసుకో అనిపిస్తుంది కానీ కొంచెం మళ్ళీ వస్తుంది తమ్ముడు. వదిలేయ్, వెళ్తే దొరికిపోతారు. 25,000 గెలిచి 6 నెలలు అయింది తెలుసు కదా. అరే సీను, ఆల్మోస్ట్ అందరూ నమ్మేశారు రా సీను. అరే సుధీర్, నువ్వు కూడా బాగా చేసావు. కాకపోతే అందరికి డౌట్ వచ్చింది నువ్వు చేయడం వల్ల. అందుకే డౌట్ రాకుండా నేను సెట్ చేశా. ఏం సెట్ చేసావు? నేనే పవన్ కళ్యాణ్ బోర్డు రాసుకుంటే జడ్జెస్ ఇద్దరు నెంబర్ అనుకో 25,000 సమానం పంచుకుందాం. నాకు 15, మీ ఇద్దరికి 5. సమానంగా పంచుకుందాం. ఓకేనా? నువ్వు మాత్రం ఎక్కువ యాక్ట్ చేసి దొరికిపోతున్నావు. నువ్వు జాగ్రత్తగా నేను మేనేజ్ చేస్తారా? నువ్వే లిప్సింగ్ ఇచ్చో నీ వాయిస్ చెప్పేస్తాను. ఓకే డన్. చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ గారు. నిజంగా చాలా షాకింగ్ గా ఉంది ఇద్దరే వచ్చేయటం. అసలు తమ్ముడు చెప్పాలని నిజంగా నాకు కూడా ఇంచుమించు అలాంటి అనుభూతి అనిపిస్తుంది. ఎందుకంటే ఇంట్లో ఉన్నప్పుడు నేను హాల్లో కూర్చొని అలా టీవీలో జబర్దస్త్ ఎక్స్ట్రా జబర్దస్త్ పెట్టుకుంటూ చాలా ఆహ్లాదకరంగా చాలా సంతృప్తిగా నవ్వుకుంటూ ఉంటాను. ఈ రోజు ఇక్కడ రావడం కూడాను నిజంగా అది అదృష్టం అనాలా, లేకపోతే అది ఆ పైవాడు రాసి పెట్టాను నిజంగా. అదే కళ్యాణ్ టెన్షన్ పడుతున్నావా? లేదన్నా, యాక్చువల్ గా నాకు చాలా సార్లు ఇక్కడ రావాలనిపించింది. మీకు తెలుసు నాకు చాలా సిగ్గు మొహమాటం అని చెప్పి. ఎందుకంటే తమ్ముడు సిగ్గు మొహమాటం తమ్ముడు, మనం ఇవన్నీ పట్టించుకోవాలి, మంచిగా ఉండాలి. చాలా బాగా చెప్పాను నిజంగా. ఓకే ఓకే, రిలాక్స్ వచ్చాయి, ఇంకా టెన్షన్ పడబాకు. మన రామ్ ప్రసాద్ మనోడే బాగానే చేపిస్తాడు. అవును. ఇకపోతే రోజా ముగ్గురు మనగాల్లో ఆ గ్లామర్, ఆ చరిష్మా ఎలా అవుతుందో ఇప్పటికీ అలా మెయింటైన్ చేయడం అంటే నాట్ జోక్. సార్ మీరేం మాడతారంటే మేడంతో? మీ ఇద్దరు అక్కడ జడ్జిమెంట్ సీట్ లో కూర్చొని నిజంగా చాలా నేను బాగా ఎంజాయ్ చేస్తాను. మీ నవ్వు నిజంగా కోట్లు చాలు. కిట్ మీరు చూసే ఉంటారు, మన గెటప్ సీన్ తెలుసు కదండి, చాలా గెటప్ వేస్తుంటాడు. చాలా బ్రహ్మాండంగా చేస్తాడు నిజంగా. లేదనే ఆడు అంటాం గానీ ఆడు వేస్ట్ ఫెలో. అదేంటి తమ్ముడు, మనం మనం ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పారు, వాడు యూజ్ చేసుకోకపోతే ఇండస్ట్రీకి చాలా నష్టం జరుగుతుందని చెప్పారు. అది అప్పుడు చెప్పాను కానీ అన్నయ్య నీకు అబద్ధం చెప్పలేం కదా అన్నయ్య. అదే గెటప్స్ నిజంగా విలక్షణ నటుడు అని చెప్పి ఆడి గురించి డిస్కషన్ ఎందుకు మనకి? ఎరగదీసాలి, ఎవరికి డౌట్ రాగాడు. తమ్ముడు రోజయ్య గారు, మీ స్కిట్ లో కనుక ఏమైనా మిస్టేక్లు జరిగితే గనక పెద్ద మనసు చేసుకుని కొంచెం మార్కుల విషయంలో నువ్వే చేస్తుంటే ఎందుకంటావన్నా? మీకు మేమన్నా చెప్పగలమా? అంటే 25,000 చాలా అవసరం ఉన్నాయి వాడికి. 25,000 మనకే వచ్చేలాగా మీరు ఏదైనా ఇది అంటే కొంచెం ఇక్కడ జడ్జిమెంట్ కరెక్ట్ గా ఉంటదనే. మరి ఎవరో చేస్తే వేరే కానీ ఇది మాట్లాడితే కళ్యాణ్ మాట్లాడట్లా. మీరు ఏదో చేస్తే మాట్లాడు తమ్ముడు, దొరికిపోతాం. ఏం కావాలి నీకు? సీను తిప్పటి గెటప్ చేసి గుర్తుందా మీకు? తిప్పటి గడప చాలా బాగుంటది. అది మీరు చేయగలరా సార్? ఏం మాట్లాడతావు ఇప్పుడు చూడు, చేస్తాను. ఎప్పుడు వచ్చేది తెలీదా? బాగా చేసావు. అంటే సీన్ గడక చాలా బెటర్ చేసావు. ఇప్పుడు అర్థమవుతుంది సీన్ గడ ఎంత వరస్ట్ గా యాక్ట్ చేస్తాడు. ఇవన్నీ పట్టించుకుంటే 25,000 పోతాయి. అంటే అడిగి ఈ రేంజ్ లేదనే వాడికి ఇంతకాలం ఎక్కడ చెట్లు లేని చోట రావున చెట్లాగా అయిపోయాడు. తమ్ముడు ఆ అత్తరుని దాని క్లైమాక్స్ లో అద్భుతంగా అసలు నిజంగా నటన చూసుకుంటే గనక చాలా అద్భుతంగా చేసావు. ఒకసారి మా అందరి కోసం వచ్చి. దానికి ఇప్పుడు సూట్ కేసు కావాలండి, అది లేదు కదా. సూట్ కేసు లేకపోయినా పర్లేదు, 25,000 కోసం చేయాలి, తప్పదు, చెయ్యి. చేస్తారు తమ్ముడు నాకు. తమ్ముడు చెమటలు ఎందుకు ఆ బుజ్జి తండ్రి
ఏంటత్త ఇది? ఆ రోజు మామయ్య ఏం చేస్తాడు, ఈ రోజు నేను కూడా అదే చేస్తా. నేను చేసిన తప్పైతే మామయ్య చేసిన తప్పే. చేదోడు సంపాదించే ప్రతి రూపాయలోని ఒక పావలా నీ పేరు మీద పక్కన పెడతా. నువ్వు అను కష్టం నీ కాంపౌండ్ వాళ్ళు దాటకుండా ఉంటే చూసుకునే బాధ్యత మాది. భలే చేసాడు కళ్యాణ్ బాబు. కళ్యాణ్ బాబు బాగా చేశారంట ఆ సీన్ లో. అదే నేనే కదా చేసింది. చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ గారు చాలా బాగుంది సార్. పెద్ద ఫ్యాన్ సార్. గెటప్ సీన్ కూడా అలాగే ఇచ్చాడు, గట్టి నొక్కేసాడు దద్దుడు. మా జబర్దస్త్ సుడిగా సుధీర్ సార్ మీ పెద్ద ఫ్యాన్ సార్. మీలానే చేస్తారు సార్. నాకు తెలుసు సుధీర్ నాతో పాటు సర్దార్ చేశాడు, చాలా మంచి వ్యక్తి. ఆడు పెద్ద బ్యావకూఫ్ కళ్యాణ్ బాబు. లేచా బాగా చేస్తాడు సార్ సుధీర్. లేదు కళ్యాణ్ బాబు నా మాట విను. అవును తమ్ముడు, నేను కూడా విన్నాను ఈ మాట. ఎందుకంటే జబర్దస్త్ లో ఆడి పేరు ఆడి తప్ప చేసేదంతా గెటప్ సీన్ కూడా రాంప్రసాద్ గారు. అవినాష్ గారు సార్. అవినాష్ గారు అరే నువ్వు పక్క వెళ్ళిపో, నువ్వు వెళ్ళిపోరా, నువ్వు సీన్ వెళ్ళిపో. రాంప్రసాద్ ఒక్కడే బాగా చేస్తాడు. సుధీర్ గాడు విగ్రహం, ఆ సీన్ గాడు ఓవర్ యాక్షన్. వాడి సంగతి మనకు ఎలా తెలిసింది. సో మీ ఇద్దరు అనయ్య సీన్ గాడిని టోటల్ గా డిస్కరేజ్ చేయి. తమ్ముడు గెటప్ సీన్ ఒకసారి ఆలోచించు. వాడు అసలు వాడి గురించి మాట్లాడితే వేస్ట్. ఆ సుధీర్ గారి గురించి చెప్పాలి. ఇప్పుడు వాడు ఎదవా, అరే నేను మాట్లాడతాను. వాడితో మాట్లాడద్దు నువ్వు. నేను చెప్తున్నాను ఆడిని ఇక్కడే ఎప్పుడు జబర్దస్త్ నేనే కొడతానండి. ఇంకా తెలుసా నీకు పెళ్లి కాలేదు, ప్రాబ్లం ఉందంట. ఆడు ముద్దెడితే సెప్టిక్ అవుతుందంట, అదేవో చెప్తారు బయట. జడ్జెస్ ఎన్న క్యాట్ లోంచి బయట రాదు, 25,000 వెళ్ళిపోద్ది. అదేనా చెప్పేస్తారా నేను కాదని? చెప్పొద్దు. అప్పుడు 25,000 ముందు చెక్ 25,000 కావాలరా? చెక్ వచ్చిన రూమ్ కి మాట్లాడతారు. తమ్ముడు నేను 150 లో కూడా సినిమాలో గెటప్ సీన్ పెట్టించాను. వాళ్ళ తర్వాత 2 సినిమాలు అని తెలిసింది వాళ్ళే సన్నాస్ గాళ్ళని. గెటప్ సీన్ గాడికి ఆడెవడు సుడిగాలి సుధీర్ గాడు తమ్ముడు, వాడికి మాత్రం అసలు నీ దాంట్లో కదా ఏ పిక్చర్ ఇప్పించాను. నేను యూట్యూబ్ లో కూడా చూస్తుంటా సుధీర్ ఎప్పుడు పప్పులో పబ్లిసిటీ సుధీర్ రష్మి ఊరికి ఆడి గ్లామర్ పెంచుకుంటా పాప అమ్మాయిని అలా వాడుతున్నారు. కానీ యాక్చువల్ గా అమ్మాయి లైఫ్ సెపరేట్. ఎంత నువ్వే రాసావా? ఇవన్నీ చెప్పలేదండి నాకు ప్రాక్టీస్ లేదే. లేదు అసలు. మీరు ఏం చేయబోతున్నారు అన్న ఇప్పుడు తమ్ముడు? ఇంత చెప్పాక ఏం చేయనిచ్చారని మొత్తం అన్ని ఆగిపోయాయి, లాకులన్నీ అయిపోయినాయా? అన్న రాంప్రసాద్ చెప్పరా. అది ఖమ్మంలో ఈవెంట్ వచ్చిందన్న, నువ్వు నేను కార్తీక్ ముగ్గురు వెళ్ళిపోతున్నా. మా సీన్ గారు సుధీర్ గారు ఏమారు? బొక్క ఆన్లైన్ ఈవెంట్ అన్న, వాళ్ళ పేరు చెప్తే వద్దంటున్నారు. గెటప్ సీన్ గారు ఏదో 2-3 సినిమాలు చేసుకుని జబర్దస్త్ చేసుకున్నాడు. వాడికి మరీ అవసరం ఏంటుంది, ఈవెంట్ చెప్పచ్చు కదా వాడికి. అన్నయ్య నీకు తెలియదు, వాడు తీసుకున్న నిర్ణయం కరెక్ట్. ఆడు ఒక గొట్టంగాడు సీన్ గాడు, దయచేసి వాడిని ఎంకరేజ్ చేయకు నువ్వు. చిరంజీవి గారు అన్నయ్య నా బాబు గారు మొత్తం ఆ పక్క నుంచి ముళ్ళు ఈ పక్క నుంచి ముళ్ళు కూర్చుంటే ఏ ముళ్ళుకి ఎవడ రియాక్ట్ అవ్వడం అర్థం కావట్లేదు. లోపల సతమతం అయిపోయి చచ్చిపోతాను పక్కన. ఇప్పుడే ఏమిటో తెలియ బయలుదేరు వెళ్ళిపో. దగ్గర రావద్దు. చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ గారు వచ్చారంటే ఒక్కసారి ఇక్కడ దండేసాడు, ఇక్కడ ఒక్కసారి మాట్లాడతాను. 150 రోడ్ల సినిమాలో నాకు అవకాశం ఏంటి సార్? ఆల్రెడీ గెటప్ సీన్ ఇచ్చావా? ఇవ్వలేదులే చెప్పేసా. సార్ ఈసారి మాకు ఏంటి సార్? ఇచ్చారు నాకు, ఇచ్చారు గెటప్ ఆఫర్ ఇచ్చారు నాకు. శివ గారు చెప్పండి. కొరడాక్స్ తమ్ముడు అన్నయ్య మీరు నా పర్సనల్. ఓకే డన్. శివ గారు చెప్తున్నారు అంటే ఈ గెటప్ సుధీర్ ఈ బ్యాచ్ మొత్తాన్ని నిషేధిస్తే బాగుంటది ఇండస్ట్రీ నుంచి అనేది టాపిక్ వచ్చింది. ఏంటి ఏం చేశారు రాంప్రసాద్ ఇద్దరు ఎదవలిద్దరు? సార్ మీకు దూరం నుంచి అర్థం కాలేదు కదా సార్. మై గాడ్ గెటప్ సీన్ సార్. కానీ నేను కూడా జోక్ చెప్పింది సార్. యాక్చువల్ మీ గురించి చెడ్డగా చెప్పలా సార్. ఒకసారి ఫోన్ చేసి మాకు సార్ నేను చెప్తాలే సార్ నేను చెప్తా. థ్యాంక్స్ సార్. తొందరగా ఇంకా ఉంది, ఇంకా అవ్వాలా మనకి. మీరు మీ యాక్టింగ్ ఏమనుకున్నారా మీరు? చెప్తా ఇప్పుడే అందరికి
అదేంటి సార్ మీరు డాక్టర్ అయి ఉండి పోలీస్ సాంగ్ ఎంట్రీ ఎంచుకున్నారంటే? చిన్నప్పటి నుంచి పోలీస్ అవుదాం అనుకున్నా. ఆహా. ఆల్రెడీ పోలీస్ ఎగ్జామ్ రాద్దాం ఇటుపక్క వెళ్ళాను. ఆ పక్కనే డాక్టర్ ఎగ్జామ్ అవుతుంది. బై మిస్టేక్ ఇటుపక్క వెళ్ళిపోయి అటుపక్క వెళ్ళి ఎగ్జామ్ రాసేసాను. పేషెంట్ పిలిచావా? వస్తున్నారు సార్. డాక్టర్ గారు కాళ్ళు తీపులండి, నడవలేకపోతున్నాను. ఎప్పటి నుంచి? 2 సంవత్సరాల నుంచి. ఒక 2000 ఫీజు తీసుకోండి సార్. ఇప్పుడు తగ్గలేదు సార్. ఓకే. హలో ఏంటి మన హాస్పిటల్ బాంబు పెట్టారా? బాంబా బాంబ్ అనగానే అలా పరిగెత్తాడంటే? ట్రీట్మెంట్ ఇప్పుడు కాల్ వచ్చాడు చూసా, బ్రహ్మాండం పరిగెడతాడు. సార్ సూపర్ సార్. ఇంకేమైనా పేషెంట్ ప్రవహించి ఆలయాల హారతిలో ఆఖరిచితి మంటలలో పేషెంట్ ఏమైంది? తాత 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 పేషెంట్ నేను కదండి, మా తాత అండి. మరి నువ్వేంటే వీల్ చైర్ లో వచ్చావు? యాక్చువల్లీ మా తాతకు బాగాలేదని చెప్పి ఆయాసం వస్తుందని చెప్పి నేను స్పృహ పడిపోయింది సార్. నువ్వు పడిపోయావా? తాత తాత డాక్టర్ చూడండి డాక్టర్, మా తాత లేకపోతే నేను బతకలేదు డాక్టర్. మీకు కమలాసన్ గారు ఏమైనా రిలేటివ్స్ అవుతారా? కాదు సార్. పర్ఫార్మెన్స్ ఎలా తీస్తున్నారు సార్ మీరు? లేదు సార్, మీకు కంపల్సరీ మీ డాడీని కనుక్కోండి, మీకు కమలాసన్ గారు రిలేటివ్స్ లేదు సార్. మీరు ఎంత పెర్ఫార్మెన్స్ చేసినా కత్తానికి మీరు పొడి కాగానే కూరి పడుకో. మా తాతను బతికించండి డాక్టర్. ఓ మై గాడ్, ఏమైంది డాక్టర్? వాచ్ అయిపోయిందయ్యా. తాత తాత ఒక నిమిషం, ఈడేవాడు ఆస్కార్ క్రాస్ చేసి పర్ఫార్మెన్స్ చేస్తున్నాడు. తాతను బ్రతికించండి డాక్టర్ ప్లీజ్. సార్ మీరు ఒకసారి చెక్ చేసుకోండి సార్, మీకు కమలాసన్ గారి దగ్గర చుట్టాలే ఉంటారు మీకు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఒక్కరండి. మీ తాతగారికి మొత్తం లోపలంతా క్రాక్స్ వచ్చేసేయండి. క్రీమ్ కార్డు తగ్గిపోద్ది అయితే. క్రీమ్ పోయే క్రాక్స్ కాదు, మొత్తం బ్రెయిన్ అంతా. ఇప్పుడు మనం చూడు, వర్షం లేక ఎండలో పడి భూమి క్రాక్స్ అయిపోతుంది కదా, అలా క్రాక్స్ అయిపోయింది మొత్తం అంతా. అవునా, ఎందుకు వస్తాయి సార్ అవి? ఎండలో ఎక్కువ తిరుగుతూ వస్తుంటాయి. అప్పటికే చెప్పాను సార్, సమ్మర్ లో బయట తిరగద్దని మా తాతకి. తిరుగుతూనే ఉన్నాడు. తాత లేకు తాత. ఉండండి, కంగారు పెట్టద్దు, నేను చూస్తున్నా కదా. ఆగండి ఆగండి, నాకు కొంచెం ఛాన్స్ ఇవ్వండి. తాతగారు లివర్ బాగా పాడైపోయింది. తాతగారు సిగరెట్లు మందు ఏమైనా తాగారా? తాతకు అలవాట్లేం లేవు. అందుకనే పాడైపోయింది. యాక్చువల్ గా సిగరెట్ కాల్చడం కన్నా పక్కనోడికి ఎక్కువ ఎఫెక్ట్ ఉంటుంది కదా, ఆ ఎఫెక్ట్ వల్ల మనకు పాడైపోయింది లివర్. అంటే తాత ఏమైనా ఎంతమంది సిగరెట్లు ఎప్పుడు కాల్చడం కానీ? లేదు సార్, తాత యాక్చువల్లీ ఈ సినిమాలోని ముఖేష్ యాడ్ వస్తుంది కదా, నా పేరు ముఖేష్. ఆ పొగ ఊతుంటాడు కదా, ఆ యాడ్ ఎక్కువ చూసేవాడు. బహుశా ఆ పొగ పీల్చినట్టున్నాడు ఏ స్క్రీన్ లో డైరెక్ట్ గా. మీకు చుట్టాలు అవుతారు అతను? మా కొడుకు సార్. కొడుకా? ఇద్దరికి ఎట్లా తాత అవుతాడు? ముత్తాతాడు. ముత్తాత సార్. నాకు మూ పలకస్ సార్. నేను కొన్ని మెడిసిన్స్ రాస్తాను, నేను తీసుకొస్తాను సార్. మెడిసిన్స్ ఏం రాయలేదంటారు ఏంటంటే? దాంట్లో ఏ రాశాను? కొంచెం ఎదో ఓవర్ యాక్షన్ తగ్గిస్తే మంచిది. రాయండి డాక్టర్, బతకాలి డాక్టర్. మా తాత సార్. ఏంటి సార్ ఇది? టాలెంట్ -25 అని. దేనికి సార్ ఇది? ఇది మీరు వాడితే మీలో టాలెంట్ 25% తగ్గుతుందండి. అదేంటి సార్? మీకు మరి ఎక్కువ టాలెంట్ ఎక్కువైపోయింది, మాకు పేరు రావట్లేదండి. ఏమేమి సార్? -50 చేశారండి సార్. మరి నాకేం లేదా సార్? నువ్వు ఆల్రెడీ -100 లో ఉన్నా, పడుకో. ఒక నిమిషం, తాతకి ఆక్సిజన్ పెట్టాలి. ఆక్సిజన్ ఓకే. అదేంటి సార్ చెవులో పెడుతున్నారు? ఆ ముక్కు జలుబు చేసింది, అందుకే పెట్టేస్తా చెవులోని. చెవులో పెట్టినా కష్టం సార్. చెవులో పెట్టినా కష్టం. మా తాతకి చెవుడు వినపడదు పెట్టినా. వినపడ్డాం కాదయ్యా, పీల్చడానికి ఎక్కడ పెడదాం? నోట్లో పెట్టాడు. నోట్లో పెడితే మళ్ళీ డైలాగ్ ఉంటాయి కదా. ఇప్పుడు ఏమన్నాయి సార్ మా తాతకి? సార్ ఆక్సిజన్ పైప్ ఉన్నారు, పైప్ ఒకటే పెట్టి ఆక్సిజన్ ఎక్కడ సార్? పని చేయండి, మీరు ఊపుతూనండి. మరి ఎక్కువ అడిగి -50 పెట్టాలి, టాబ్లెట్ వేసిపోయారు. తగ్గిపోతే ఇలా మెడిసిన్ తీసుకురండి మీరు. మెడిసిన్ తీసుకొస్తాను సార్. తాతగారు జాగ్రత్త, ఒక్కోసారి అందకపోతే ఏ పైప్ ఏది మీరు ఊదుకొని ఇటు పీల్చుకోండి. డాక్టర్ ఖాళీ ఉన్నారు కదా, మీకు ఒక ఆక్సిజన్ పెడతానండి. వెళ్ళి నాన్న జ్యూస్ ఇస్తా.
ఏం పేరు? పావని. జ్యూస్ తాగుతారా? లేదండి. పర్లేదు తాగండి, మా తాతే ఉంది, రేపు మా పోతా. నీ గురించే టైంకి ఏం టాబ్లెట్లు వేయాలి ఏంటని అడుగుతున్నా నాకు. బాబు బాబు తాత ఎలా ఉందిరా జ్యూస్? తాత తాగండి, తాతని అడగాలి. మూతి తుడుచుకోరా దరిద్రుడా. తాత పేషెంట్ రా, తాతను ఎలా చూసుకోవాలరా? తాత అంటే తాత అన్నారా పెద్దలు. అంత అన్నారా? మేధావులేరా, పెద్ద పెద్ద వాళ్ళేరా. రతన్ రతన్ టాటా అని పెట్టుకున్నారా. అది టాటా కదా నాన్న. అరే నార్త్ లో టాటా అంటారా, సౌత్ లో టాటా అంటారా. మూలాలు తెలియాలంటే తాత కావాలరా, మన చరిత్ర తెలియాలంటే తాత కావాలి. ఎక్స్క్యూజ్ మీ, కమలాసన్ గారు వచ్చి అక్కడ చూసారంటే వాయిస్ వినిపిస్తుంది సార్. మీకు ఏదో ఉంటుంది సార్, కమలాసన్ గారికి మీకు దగ్గర రిలేషన్ ఉంటుంది, ఒకసారి చెక్ చేసుకోండి. ఉంటా సార్, ఇంట్లో వాచ్మెన్ గా చేసి ఉంటారు ఇంతకుముందు మీరు. తాతగారు రిపోర్ట్స్ అని వచ్చాయి. తాతగారు ఇంకా మన హ్యాపీగా బతికేస్తారు. చిన్న సర్జరీ ఉంది అంటే. తాతగారికి బ్రెయిన్ మార్చాలి, కళ్ళు మార్చాలి, హార్ట్ ఒకటి బతికేస్తారు, లివర్, కిడ్నీ, పేగులు, ఇంకేమున్నాయి? అండ్ నెక్స్ట్ చెవులో హెయిర్ ఊడిపోతుంది, ట్రాన్స్ప్లాంటేషన్ చేయాలి. ఈ స్కిన్ తీసి కొత్త స్కిన్ వేయాలి. స్కిన్ మాంస్ కూడా మొత్తం వచ్చేసి మనం కైమ కొట్టేసి మళ్ళీ యాస్టిస్ గా అతికించాలి. సో ఈ సర్జరీలు చేస్తే తాత బతికేస్తాడు. మన దగ్గర 10 కోట్లు ఖర్చు అవుతుందండి. డబ్బు కాదు సార్ ముఖ్యం, మా తాత ముఖ్యం సార్. తాత ప్రాణం ముఖ్యం సార్. బ్రహ్మాండంగా బతికేస్తాడు. వెళ్ళి 100 కోట్లు ATM లో డ్రా చేసి తీసుకురా. లిమిట్ 40,000 పర్లేదు సార్, వస్తాయి సార్. సరే మీరు డబ్బులు రెడీ చేసుకోండి, నువ్వు ఈ లోపల థియేటర్ రెడీ చేయి, 2 సినిమాలు చూద్దాం మనం. తాత కావాలి, తాత ముఖ్యం అని చెప్పేసి ఇప్పుడు అన్ని కోట్లు ఎక్కడి నుంచి తేవాలి? ఈ నేషత్ అయిపోలా, బాగా అయిపోగానే ఏం కావాలంటది ఎక్కడ కావాలంటే తీసుకెళ్తాను తాత. నాకు జబర్దస్త్ సెట్ మీద ఒక పెద్ద డైలాగ్ చెప్పాలని ఉందిరా. నీకు డైలాగ్ నేర్పిస్తాను. నేర్పి. ఆ డైలాగ్ ఎగ్జాక్ట్ చెప్తావా? బ్రెయిన్ లో ఎక్స్ప్రెషన్ కనిపించావు తాత. చెప్తాను తాత. మున్సిపాలిటీ నీళ్లు రావడానికి లంచం, కట్టుకోవాలంటే లంచం, కరెంట్ తీగుండాలంటే లంచం, ఆపరేషన్ లేకుండా ప్రశ్నించాలంటే లంచం, రేషన్ కార్డు లంచం, డెత్ సర్టిఫికేట్ లంచం, బర్త్ సర్టిఫికేట్ లంచం, హాస్పిటల్ తినే బెడ్ లంచం, తినే బెడ్కి లంచం, మనిషి పుట్టిన దగ్గర నుంచి లంచం లంచం లంచం. తాత పోయాడు, తాత పోయాడు. టాటా టాటా. 10 కోట్లు ఖర్చు పెడతారు. 100 రూపాయలు నాన్న బయటికి వెళ్తానని చెప్పానంటే 100 రూపాయలు అవ్వడు కానీ మా తాతకు 10 కోట్లు ఖర్చు పెడతారు. మా నాన్న నేను వేసేస్తే గానీ అప్పుడు ఆస్తి అంతా నాకు ఏంటి కదలట్లా. ఇంటర్వల్ స్నాక్స్ కూడా తిందాం మనం. ఓకే డాక్టర్. ఏమండి తాత తాతగారి పిల్లకి కింద పైకి పెట్టుకున్నారు. తాతకి నిద్రలో అలా అలవాటు. ఆపరేషన్ చేద్దాం. ఆపరేషన్ ఎందుకు డాక్టర్? ఫస్ట్ చెక్ చేయండి డాక్టర్, ఎలా ఉందో. చెక్ చేయడం కదా, బ్రహ్మాండంగా తాతగారు. పర్లేదు సార్, ఫస్ట్ చూడండి సార్. హార్ట్ బీట్ కొట్టుకుంటుంది. ఒకసారి చెక్ చేయండి సార్. తాతగారు ఒక చెయ్యి కూడా ఊపాడు. మన ఆపరేషన్ చేద్దాం, రెడీగా ఉండండి ఓకేనా? పద మన క్లైమాక్స్ చూసేద్దాం. సరే తాతని బాగా చూసుకో. మీరు ఎక్కడికన్నా వెళ్తే పోవట్లేదు ఏంటి బాబు? ఏమైందిరా? తాతకి పండుగ వస్తున్నాయి. కోస్తున్నట్లేదు అది. మీరు కోయండి. నర్స్. డాక్టర్. తాత తాత తిను తాత. తాత ఆపరేషన్ ముందు ఏం తినబెట్టకూడదు. తాతగారు బయట కూర్చేయండి మొత్తం. తాతగారు మన ఆపరేషన్ చేయించుకుందా? సూపర్, తాతగారు కండిషన్ చాలా బాగుంది ఓకేనా? ఏముంది సార్ మంచిగా? నువ్వు థియేటర్ రెడీ చేయి. ఆపరేషన్ లేదు, తొక్కలేదు. మా తాతను చంపేశాం మేమే. తాతను చంపేశావా? సీసీ కెమెరా ఎక్కడ ఉంది? ఫస్ట్ రికార్డ్ అయ్యో. యు ఆర్ అండర్ అరెస్ట్. హలో, మీరు డాక్టర్, పోలీస్ కాదు. ఎంట్రన్స్ లో వెళ్ళలేదా? ఏంటిది? ఫ్యూచర్ లో పోలీస్ అవుతాను, ఇప్పుడే సర్టిఫికేట్ వచ్చింది, మన పోలీస్ అయ్యాం. సర్టిఫికేట్ బై మిస్టేక్ అయ్యా. నాట్ మై తాత అంట తాత. సార్ మా తాతని చంపలేదు, నేను చంపుతాను సార్. మన అసలు యాక్ట్ చేస్తున్నా సార్. ఒక్కసారి మీరు ఇండస్ట్రీలో ట్రై చేస్తే మీరు జూనియర్ టెస్ట్ అవుతారు తప్పకుండా.